హలో గైస్, ఇవాళ ఐపీఎల్ మ్యాచ్లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కంబ్యాక్ గట్టిగా నచ్చిందని చెప్పాలి. విజిల్ సౌండ్ మొత్తం మోగిపోయింది. అలా ఇచ్చారు కంబ్యాక్. అంటే కంబ్యాక్ ఒక స్ట్రాంగ్ టీము ఉన్నట్లుండి పడిపోయి సడన్గా అంటే ఒక 5 మ్యాచ్లు వరుసగా గెలవకుండా ఎక్కడో కిందికి వెళ్ళిపోయింది టేబుల్లో. అక్కడి నుంచి ఒక్కసారి ఒక మ్యాచ్ గెలిస్తే అక్కడ ఇచ్చే హై ఉంటుంది చూసారా, బా వేరే లెవెల్ ఉంటుంది అది. ఎందుకంటే ఒక ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఆ హై ఎలా ఉంటుందో ఖచ్చితంగా చెప్పగలరు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆర్సీబీ టేబుల్లో కింద ప్లేస్ నుంచి ఒక్కసారిగా 1% ఛాన్స్ ఉంటే సర్రమని దూసుకొచ్చేసి టాప్ 4లో వచ్చేసింది, ప్లే ఆఫ్స్కి సెలెక్ట్ అయింది అనమాట. సో ఆ విధంగా వచ్చే ఛాన్స్ సత్తా ఉన్న టీము సిఎస్కే ఉంది, స్టిల్ ఉంది ఛాన్స్. ఆ విధంగా ఆడగలిగితే ఆ 1% ఛాన్స్ని కూడా యూజ్ చేసుకుంటే, అంటే విరాట్ కోహ్లీ ప్రూవ్ చేశాడు 1% ఛాన్స్ ఈజ్ ఎనఫ్. ఆ 1% ఛాన్స్ కూడా మనల్ని తీసుకెళ్ళి పైన పెడుతుంది, మన హార్డ్ వర్క్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పి. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు, ఇలాంటివి ఏమన్నా ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు తీసుకోవాలి మనం. అది ఇప్పుడు చెన్నై చేయగలుగుతుందా? నాకు తెలిసైతే నేను చెప్పలేను. ఎందుకంటే యాజ్ ఎ క్రికెట్ లవర్గా ఎనీ టీమ్ ఆడాలనే కోరుకుంటా. ఎంటర్టైన్మెంట్, ఫైనల్గా కావాల్సిన ఎంటర్టైన్మెంట్. ఏ టీం అన్నా మనం మ్యాచ్ చూడడం ఒక మంచి అనుభవం ఇస్తుంది. ఏ మ్యాచ్ అయినా కావచ్చు, అది చెన్నై కావచ్చు, ఆర్సీబీ కావచ్చు, ముంబై కావచ్చు, లక్నో కావచ్చు, ఇటు ఏ మ్యాచ్ అయినా మనం చూస్తాం. ఫైనల్గా క్రికెట్ లవర్స్ అంటే ఏ మ్యాచ్ అయినా చూస్తాం, ఒక మ్యాచ్ కూడా వదిలిపెట్టకుండా. ఫ్యాన్స్ వాటికి ఉండొచ్చు, బట్ మ్యాచ్లు అయితే పక్కా అన్ని చూస్తాం అనమాట. ఒకరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఉండొచ్చు, ఇంకోరు సిఎస్కే ఫ్యాన్ ఉండొచ్చు, ఇంకోరు ముంబై ఉండొచ్చు, ఇంకోరు ఆర్సీబీ ఫ్యాన్ ఉండొచ్చు. ఏ ఫ్యాన్స్ అయినా ఏ ఫైనల్గా క్రికెట్ లవర్స్. సో ఇప్పుడు చెన్నైకి ఉన్న 1%, అది 60% అవకాశం మాత్రమే ఉంది. చెన్నైకి ఉన్న 8 మ్యాచ్లలో 7 మ్యాచెస్ గెలవాలి, ఒకటి గెలిచేసింది. సారీ, 8లో 7 గెలవాలి. ఆ 7 గెలిస్తే మాత్రం చెన్నై ఖచ్చితంగా ప్లే ఆఫ్స్లో ఉంటుంది. ఆర్ ఎల్స్ అంటే 16% ఛాన్స్ మాత్రం చాలా తక్కువ ఉంది, చాలా అంటే చాలా తక్కువ. ఆ ఛాన్స్తో పైకి వచ్చిందంటే మాత్రం చెన్నై ఫ్యాన్స్ ఇంకా ఆగరేమో. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఎట్లా ఉండే, ఒక 1%తో పైకి వచ్చినప్పుడు అంతకంటే బీభత్సంగా ఉంటాయి. చెన్నై ఫ్యాన్స్ కూడా అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. విజిల్ సౌండ్ మొత్తం అన్ని టీంలకు, ఏ టీం ఏ స్టేట్దో ఆ స్టేట్కి అన్నిటికీ వినిపడేలా ఈరోజు విజిల్ సౌండ్ వచ్చిందనమాట. అండ్ నిన్న ముంబై కంబ్యాక్ ఇచ్చింది అదేవిధంగా. అంటే ఆల్మోస్ట్ 4 మ్యాచ్లు వరుసగా ఓడిపోయిన తర్వాత ఇవాళ చెన్నై కంబ్యాక్ ఇచ్చింది. సో ఈ వీక్ అంతా కంబ్యాక్స్తో జరిగిపోతుందేమో, మరి చూడాలి. ఇంకా ఆర్ఆర్ గెలవాల్సింది. ఆర్ఆర్ కంబ్యాక్ ఇవ్వలేకపోతుంది, చాలా రోజులైంది మ్యాచ్లు ఓడిపోతూ ఉంది కాబట్టి. సో ఆర్ఆర్ కూడా ఈ వీక్లో కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఏది ఏమైనా ధోని గారు వచ్చారు కెప్టెన్గా. వచ్చిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, అది కూడా చాలా దారుణంగా లీస్ట్ స్కోర్ రిజిస్టర్ చేశారు ఈ సీజన్లో. అలాంటిది మళ్ళీ ఈ మ్యాచ్తో కంబ్యాక్ ఇచ్చారు. ధోని ఆట మాత్రం 11 బాల్కి 27, వచ్చిన ఆట కుమ్మి పడేశాడు. మ్యాచ్ చేయి జారిపోయేది ఆల్మోస్ట్. లక్నో వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు, తక్కువ రన్స్ కొట్టినా కూడా డిఫెండ్ చేసుకోగలిగారు బౌలింగ్తో బాగా. 5 వికెట్లు పడ్డాయి చెన్నైకి కూడా. బట్ స్టిల్ దూబే స్ట్రైక్ రొటేట్ చేసుకుంటా మంచిగా ఆడాడు, ఎక్కువ హిట్టింగ్కి వెళ్లకుండా ఉన్న సిచ్యువేషన్స్ని యూజ్ చేసుకొని ఆ సిచ్యువేషన్స్ తగినట్టు మ్యాచ్ను ముందుకు తీసుకెళ్లాడు. లాస్ట్లో ధోని వచ్చేసి 11 బాల్కి 27 చితగా బాధేసి మ్యాచ్ను విన్నింగ్కి దగ్గరగా తీసుకెళ్ళిపోయాడు. లాస్ట్ ఫైనల్గా అయితే మ్యాచ్ అయితే చెన్నై విన్ అయిపోయింది. ఇదే అబ్బా మ్యాచ్లో చాలా ఆనందం ఇచ్చింటుంది ఫ్యాన్స్కి మాత్రం, చెన్నై వాళ్ళకి. అండ్ గైస్, మీరేమనుకుంటున్నారు? చెన్నై ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి టేబుల్ టాప్ 4లోకి వస్తుందా, వచ్చే అవకాశం ఉందా, ప్లే ఆఫ్స్కి వస్తుంది అనుకుంటున్నారా? నాకైతే అంత అయితే అనిపించట్లేదబ్బా. నేను ఫ్యాన్గా అని చెప్పట్లేదు, మామూలుగా అయితే చెన్నై వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈసారి టీమ్స్ ప్రతి ఒక్కటి చాలా బాగా ఆడుతున్నాయి. చిన్న టీమ్స్, ఒక్కసారి కూడా కప్పు రాని టీమ్స్ అన్నీ ఇప్పుడు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. టీమ్స్ కూడా టీమప్ కూడా బాగా అయిపోయింది. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. అంత బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఛాన్సెస్ అయితే చాలా లెస్ ఉన్నాయి. వస్తే చెన్నై ఫ్యాన్స్కి హ్యాపీనే, రాకపోతే వాళ్ళకేం పర్లేదబ్బా. 5 కప్స్ ఉన్నాయి, ఇంకేం ప్రాబ్లం లేదు వాళ్ళకు వచ్చినా రాకపోయినా. ఏమంటే టీము మరీ దరిద్రంగా ఎన్నికిపోకూడదు అనేది ఒకటి ఉండిపోతుంది. అంటే ఒక మంచి టీము అంత దారుణంగా ఫెయిల్ అయిపోయి టేబుల్లో లాస్ట్లో ఉండిపోయి అటు నుంచి అటు ఇండికి పోవడం అంటే అది యాక్సెప్ట్ చేయలేము అంత ఈజీగా. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఒక ఆర్సీబీ ఫ్యాన్ అయితే తప్పది, ఎందుకంటే ఆర్సీబీ లాంటి ఎన్నో చూసింది కాబట్టి. చెన్నై మరి ఏం చేస్తుంది ఈ సీజన్లో? లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరేమనుకుంటున్నారు? వెళ్తా అనుకుంటున్నారా, వెళ్ళదనుకుంటున్నారా? మీకేమనిపిస్తే జెన్యున్గా కింద కామెంట్లో చెప్పేసండి. లవ్ యూ ఆల్, బాయ్.